4వ రోజు శనివారం. నేటి శిలువ అంశం శిలువ నీడ. దేవదాసయ్య గారు వివరణ వినండి. మొదటిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త చదువుకుందాం. ప్రార్థన. ఓ దయగల తండ్రి, మా హృదయ ధ్యానమును అంగీకరించి మా బలహీనతలన్నీ నీకు పట్టబయలే గనుక వాటన్నిటినీ శుద్ధి చేసి మమ్ముని క్షమించుము. మా బలహీనతలు, పుండ్లు, నీరసము అన్నీ నీ పాద సన్నిధానములో నీ అమూల్యమైన రక్తంతో శుద్ధి చేయుము. నిన్ను స్తుతించుటకును శిలువ ధ్యానము చేయుటకును మా హృదయములను శుద్ధి చేసి నీ శిలువ వైపుకు త్రిప్పుము. ఓ ప్రభువైన యేసు, నా నిమిత్తము నీవు శిలువ ఎక్కినందుకు అనేక వందనములు, అనేక నమస్కారములు, ముద్దులు. నా నిమిత్తము నీవు శిలువ ఎక్కుట నాకు ఎంత ధన్యత, ఎంత భాగ్యము. నీది ఎంత గొప్ప ప్రేమ. నేను చూచినట్లు నా ఆత్మ కన్నులను విప్పి నాకును చూపుము. నీకు అనేక స్తోత్రములు. నీ రక్తము నా మీద ప్రవహింపచేయుచున్న రక్షక, నీకు స్తోత్రము. భక్తితో నీ కథ గైకొను భాగ్యము దయచేయుము గాక. ఆమేన్. శిల్వ ధ్యాన పరులారా, ఆయన శిల్వ చరిత్రలోని కాంతి మీ మీద ప్రసరించునుగాక. ఈరోజు వాక్యమును 4 మాటల్లో చెప్పుదును. ఇందులో శిలువ చరిత్ర అంతయు ఇమిడి ఉన్నది. 1 శిలువ నీడ, 2 శిలువ సమీపము, 3 శిలువ మీద ఉండుట, 4 శిలువ మీద జయము. శ్రమలు బహుదూరంలో ఉన్నప్పుడే ఆయన తన శ్రమల యొక్క నీడను గుర్తించెను. వివరము. శిలువ యొక్క నీడ అనగానేమి? ఫిలిప్పీదైన కైసారియలో ప్రభు ఉన్నారు. ఇది యెరూషలేము ఉత్తరమున ఉండెను. అక్కడున్నప్పుడు ప్రభువు తాను పొందబోయే శ్రమలను ప్రసవించెను. తిరుగు ప్రయాణంలో శిష్యులకు తన శ్రమలను గూర్చి తెలియజేసెను. వాటిని గూర్చి వారిని అడిగెను. తరువాత పాఠంలో వాటి వివరములు ఆయన వారికి చెప్పనయున్నాడు. శిలువ సమీపము బెతేనియా అనే గ్రామంలో బస చేసి ఆఖరు వారంలో ప్రతి దినము యెరూషలేములో ఉండి సాయంకాలము బెతేనియాకు వస్తూ గడిపిన కాలము. దినములు గడిచిన కొలది ఇక్కడ ప్రభువునకు శిలువ సమీపిస్తున్నది. శిలువ మీద ఉండుట. ప్రభువు శిలువ మీద ఉండి ఇదివరకు కైసారులోని బెతేనియాలోను పడిన శ్రమలను జ్ఞాపకము చేసుకుని అనుభవించుటకు ఏమీ వెనుకదీయలేదు. శిలువ మీద జయము అనగా శిలువ శ్రమల క్రింద ఆయన పడిపోలేదు, కానీ వాటిని లేచి జయించినాడు. అందుచేత ఆయనకు మహిమ వచ్చినది. ఇది పునరుద్ధాన మహిమ. దీనిని బట్టియే ఎత్తబడే మహిమ వచ్చినది. పూర్తి వివరములు. శిలువ నీడ అనగా మనకేదైనా కష్టము రాబోయేటప్పుడు ముందుగానే తెలియడము. కొందరికి ఇతరులు చెప్పడం వల్ల తెలియను, కొందరికి కలలో తెలియను, దర్శనంలో తెలియను. అప్పుడు అవిశ్వాసి అనగా అవిశ్వాసము గల విశ్వాసి అయితే హడలిపోవును. ప్రభువు హడలిపోలేదు. ప్రభు అయితే యెరూషలేమునకు వెళ్ళుచున్నానని ధైర్యముతో చెప్పెను. అవిశ్వాసి అయితే నాకు ముందుకు దర్శనము రానయ్యున్నదని విచారముతో భయముతో చెప్పవచ్చును. అలాగైతే మహిమ ఎలాగ పొందగలరు? శిలువ సమీపము అనగా మనకు కలలో కనబడిన కష్టము దగ్గరబడుట. అప్పుడు మరింత హడలిపోవుదుము. ప్రభువు అట్లు భయపడలేదు. పగలు త్వరగా బోధ పని ముగించెను. ప్రతిరోజు బెతేనియాలో విశ్రాంతి పొందెను. మీకు ఒక శ్రమ రాబోచున్నది, కాచుకో అని ఎవరైనా అంటే విశ్వాస హృదయము ఎట్లుండునో అది సమీపించింది అని అంటే ఇంకెట్లుండునో. శిలువ మీద ఉంచుట ఇది భయంకరమైనది. ఇది శ్రమలను తలంచుకునే కాలము కాదు, అనుభవించే కాలము. సంతోషముతో క్రీస్తు వాటన్నిటినీ అనుభవించెను. మనము కూడా అట్లే అనుభవించాలి. శిలువ మీద జయము, శిలువ నీడను, శిలువ సమీపమును, కేవలము శిలువను అనగా శిలువ వేయబడుటను ప్రభువు అనుభవించినందున పునరుద్ధాన మహిమను పొందెను, ఎత్తబడెను. అట్లే సంఘము కూడా సంతోషముతో తన శిలువను భరించిన ఎడల మహిమను పొందును.
ఎత్తబడే వారందరూ సిలువ యొక్క నీడను, సిలువయే సమీపమును, కేవలము సిలువను అనుభవించుటకు వెనుక తీయకూడదు. క్రీస్తు మహిమలో పాలు కోరితే శ్రమలో కూడా పాలు కోరవలెను గదా. స్తుతి. గతకాలమందు మనకు కలిగిన శ్రమలను, ఆ శ్రమలలో కలిగిన అనుభవమును, శ్రమ తర్వాత కలిగిన జయమును తలంచుకుని స్తుతించవలెను. రాబోయే శ్రమలను తలంచుకుని స్తుతించవలెను. అట్టి శ్రమలలో నూతన విశ్వాసము, నూతన ధైర్యము, నూతన సహవాస భాగ్యము కలుగునని మురియవలెను. నిజముగా జయము కలిగిన తర్వాత అప్పుడు తండ్రిని మరెక్కువగా స్తుతించెదను అనుకుని ముందుగానే స్తుతించవలెను. కళ్ళ అద్దములు పెట్టకుండా చదవబోతే అక్షరాలు మసకగా కనబడెను. పెట్టుకుని చదివితే మసకగా కనపడవు, కానీ అక్షరములు తేటగా కనబడును. అట్టే మన సిలువను ప్రభువు యొక్క సిలువలో నుండి చూస్తే బాగా ఉండును, కానీ కష్టముగా ఉండదు. అద్దంలో నుంచి చూస్తే బాగానే ఉండును, అద్దం లేకుండా చూస్తే కళ్ళు లాగును. ప్రతి కష్టమును మనము ప్రభువు యొక్క సిలువలో నుంచి అలవాటు చేసుకొనవలెను. అప్పుడు నిరాశ కలగదు, జయము కలుగును. మరియు ప్రభువునకు శ్రమలు కలిగినట్లు సంఘమునకు శ్రమలు కలుగును. అప్పుడు ప్రభువునకు కలిగినట్లు ఆరోహణ మహిమ మనకును కలుగును. అట్టి స్థితిలో ప్రభువు మిమ్ములను ఈ వాక్యము ద్వారా స్థిరపరచునుగాక. ఆమేన్. సిలువే నాసర నాయనురా, నీ సిలువే నాసర నాయనురా. సిలువయందే ముక్తి బలము చూచితి రాని, సిలువే నాసర నాయనురా. సమానమైన మనసు సిలువను చూచు కొలది, శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నది రా. సిలువే నాసర నాయనురా. సిలువను తరచితి విలువ కందగ రాణి నీ కృప. సిలువను తరచితి విలువ కందగ రాణి నీ కృప. కలుషమెల్లను బాపగ జాలును రా.
సిలువే నాశర నాయనురా పతమూలరసి ఫలితమేమీ కానలేక పలువిధ పతమూలరసి ఫలితమేమీ కానలేక సిలువ ఎదుటను నిలచి సిలువే నాశర నాయనురా శరణు యేసు శరణు 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 నా ప్రభువా శరణు యేసు శరణు 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 నా ప్రభువా దురిత దూరుడ నీదరి చేరితి నీ సిలువే నాశర నాయనురా నీ సిలువే నాశర నాయనురా